హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నేను ఈరోజు చేపల కూర చేయబోతున్నాను. మా అమ్మ చేసిన చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందో అది ఎలా చూపిస్తానో రండి చూద్దాం. ముందుగా 100 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. నేనైతే అరకిలో చేపలు తీసుకుంటున్నాను. అరకిలో చేపలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోద్ది. స్టవ్ వెలిగించుకొని మీరు ఏ దబరలో అయితే చేపల కూర చేయాలనుకున్నారో ఆ దబర పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. సపోర్ట్ మీ. దబర వేడయ్యాక అందులో 100 గ్రాములు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు నూనె హీట్ అయ్యేలోపు మనం ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఫోను హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇంకా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ జీలకర్ర. నేను పొడి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు వేస్తే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. రెండు మీడియం సైజ్ టమోటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్లు తీసుకున్నాను. టమాటా సగం, ఆనియన్ సగం వేసుకుంటున్నాను. 2 సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా, అన్నిటినీ వేసుకొని గట్టెతో ఒకసారి కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అందులో టమోటా, ఎర్రగడ్డ వేసుకోవాలి. టమోటా, ఎర్రగడ్డ వేసుకున్నాం కదా, ఇందులోనే 3 స్పూన్ల కారం, 'కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఉప్పు తగినంత, పసుపు 1 స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కూర అనేది చిక్కదనం వస్తుంది, టేస్టీగాను ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గట్టెతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రసం పోసుకోవాలి. చింతపండు పులుసు పోసేసుకొని చింతపండు పులుసు పోసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. చేపల పులుసు చేసినాం కాబట్టి దానికోసం ముందుగా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, డ్రై రోస్ట్ అవుతుంది. రోస్ట్గా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ జీలకర్ర,
వీటినన్నిటిని వేయించుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పులుసు ఉడుకుతున్నాడు చూద్దాం. పులుసు ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఒకసారి గట్టెతో కలిపెట్టుకోవాలి. గట్టెతో కలిపెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక రౌండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే రోకల్లో వేసి దంచుకుంటున్నాను. రోకల్లో దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదైతే ఫైన్ పౌడర్లా దంచుకోవాలి, మెత్తగా దంచుకోవాలి. దంచుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. అందులోనే ఒక తెల్లగడ్డపాయ తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక తెల్లగడ్డ అంతా దంచుకోవాలి. పెద్ద సైజు తెల్లగడ్డ దంచుకుంటే కచ్చాపచ్చా దంచుకోవాలి. చూసారా, కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఇప్పుడైతే నేను పులుసులో వేసేసుకుంటున్నాను. పులుసులో వేసేసుకొని గట్టెతో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక దాకా ప్రిపేర్ చేసుకున్న పొడిని సగం వేసుకోవాలి. సగం వేసుకొని గట్టెతో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని నేనైతే మార్నింగ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి మొయ్యి చేపలు అంటారు. చూడండి, పులుసు ఉడుకుతా ఉంది. వేసేస్తున్నాను. పులుసులో వేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకొని ఇప్పుడు 5 minutes తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో. నేను వీడియోలో చూపించినట్టు చిన్నగా తిప్పుకోండి, లేదంటే చేపలు అనేది ఇరిగిపోతాయి. ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి కలర్ ఎంత బాగుందో. మళ్ళీ 1 minute మూత పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. స్మెల్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఉప్పు ఉందా లేదా, సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. నాకైతే అంతా కరెక్ట్గా ఉంది. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు కూడా చేసి ఎలా ఉందో కమెంట్లో పంపించండి. ఈ రెసిపీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పే కొలతలతో వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగా కుదురుతుంది.